అసలు ఎవరు చెప్పారండి తిరుమల వెళ్ళాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలని? హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు బై చేబ్రోలమ్మాయి. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్మ ఏకాదశి సందర్భంగా మేమైతే సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం అయితే వెళ్ళాం. అక్కడి విశేషాలన్నీ ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అస్సలు ప్లాన్ చేయలేదు. ముందు రోజు నైట్ వెళ్దాం అనుకున్నాం. తర్వాత రోజు తెల్లవారుజామునే లేచి రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాం. ఏకాదశి రోజు తెల్లవారుజామునే 3ంటికి అయితే లేచి మేము రెడీ అయిపోయి మా ఊరి సద్దమ్మ తల్లిని అయితే దర్శించుకొని అక్కడ నుంచి అన్నవరం అయితే వెళ్ళి 4ంటికి కాంప్లెక్స్ లో జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో. అందులో ఎక్కువ మంది వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారంట. మేమైతే వైజాగ్ బస్ ఎక్కేసి 2 అవర్స్ అలా పడుకొని కళ్ళు తెరిచేటప్పటికి వైజాగ్ లో ఉన్నాం. సింహాచలం కొండపైకి బస్సు అయితే ఎక్కేసాము. బస్సు వెళ్లే సమయంలో చుట్టూ ఉన్న ప్రకృతి నుండి వచ్చే సుగంధ పరిమళాల వల్ల చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. బస్సు దిగిన తర్వాత ఎదురుగా కొన్ని మెట్లుంటాయి. అవి ఎక్కి పైకి వెళ్తే మనం దర్శనం లైన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా మేము నామం బొట్లు పెట్టించుకొని ఆ తర్వాత దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము తులసిమాల తీసుకొని. భీష్మ ఏకాదశి కదా, టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. ఎంత టైం పడుతుందో ఏంటో దర్శనానికి అని అనుకున్నాం. మేము తెల్లవారుజామున వెళ్ళేటప్పటికైతే భక్తుల రద్దీ మరీ అంతగా లేదు. మాకు దర్శనం 15 నిమిషాల్లోపే అయిపోయింది. అందుకే మేము ఇంకొకసారి కూడా దర్శనం చేసుకున్నాము. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అవతారంలో అలంకరించారు. నేనైతే ఈ అలంకరణ చూడడం ఇదే మొదటిసారి. వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక మాట చెప్పాను, తిరుమల వెళ్ళాలి అని అంటే శ్రీవాణి అనుగ్రహం ఉండాలా అని చెప్పి. తిరుమల మాత్రమే కాదు, ఏ దేవస్థానం వెళ్ళి ఏ దేవతామూర్తిని దర్శించుకోవాలన్నా తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే మేము గత 6 సంవత్సరాల నుండి చాలా సార్లు అయితే సింహాచలం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. అన్ని కుదిరినా కూడా ఒక 2 డేస్ ముందు ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూసారా, అసలు ప్లానింగే లేదు. ముందు రోజు నైట్ అనుకున్నాము అండ్ వెరీ నెక్స్ట్ డే అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామంటే. ఏది జరగాలన్నా సరే మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన కావాలి అనుకున్నప్పుడే జరుగుతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికైతే పక్కనే మనకి గోశాల కనిపిస్తుంది. మధ్యలో గోపాలకృష్ణుడు, చుట్టూ గోమాతలు చూడడానికి చాలా బాగుంటుంది. సో మేము అక్కడికి కూడా వెళ్ళి గోమాతలను అయితే దర్శించాం. నా చిన్నప్పుడైతే ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ కి సింహాచలం టెంపుల్ అయితే వచ్చేవాళ్ళం. అందుకే ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ టెంపుల్స్ లో ఒకటి. ఇంతకీ మీరు ఎప్పుడైనా సింహాచలం వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఎన్నిసార్లు వచ్చారు? కామెంట్ చేయండి. అప్పటికి టైం అయితే 11 అవుతుంది. అన్నప్రసాదం లైన్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇంకా జనాలందరూ అయితే లైన్ కట్టేశారు. చూసారా జనాలు, భీష్మ ఏకాదశి కాబట్టి భక్తులు రద్దీగానే ఉన్నారు. ఎంతమంది భోజనం చేస్తున్నారని లెక్క తెలియడం కోసం బయోమెట్రిక్ అయితే వేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికైతే టెంపుల్ యొక్క మినీ ఆర్కిటెక్చర్ ఇక్కడైతే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. నేను ఈ టెంపుల్ కి వచ్చి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ కౌంటర్ సిస్టమ్ ఉండేది ఫుడ్ దగ్గర. అంటే సెల్ఫ్ సర్వీసింగ్ అనమాట. మనకి ఏం కావాలితే అది ఫుడ్ వేయించుకొని తినాలి. కానీ ఇప్పుడు వడ్డిస్తూ అయితే భోజనాలు పెడుతున్నారు. తర్వాత బస్సు ఎక్కడానికి అయితే మెట్లు దిగుతూ వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక విషయం నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకైతే బస్సెస్ అన్ని కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి. కానీ ఇక్కడ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్ కి వచ్చే బస్సు అయితే ఎక్కేసి స్టేషన్ కి వచ్చేసాము. వచ్చి ఇంకా ట్రైన్ ఎక్కి అలా మనం అన్నవరం స్టేషన్ లో దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంతకీ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? కామెంట్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఓకే, బాయ్.